తెలియచేసిన సంగతులను బట్టి మేము ఇంత గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రం. మీ యొక్క రక్తం ద్వారా మీ ప్రతినిధులుగా ప్రవేశం కలిగించాలి తండ్రి. మీకు వందనాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ పరిచర్యను తండ్రి నీతిమంతుడి విశ్వాస మూలంగా జీవించిన అనేక స్వాస్థ్యాన్ని మాకు అనుగ్రహించారు ప్రభావ. నేను ఆ స్వాస్థ్యం తండ్రి నేను ఆ నిమిత్తమే మేము జీవించాలి. నేను నా స్వాస్థ్యం ఏంటంటే పరలోక సంబంధమైన నేను ఆ యొక్క స్వాస్థ్యం గురించి మేము జీవించడం కోసం నా తండ్రి నేను క్రీస్తు ప్రధాన యాజకుడిగా నా తండ్రి రాబోచిన మేలు విషయమే నా తండ్రి మీరు అక్కడ నిరంతరం జీవిస్తూ ఉన్నారు తండ్రి. అందుని బట్టి మీకు ఆ రాబోచిన మేలులు ఏమిటి అనగా తండ్రి మేము పాప శరీరంలో ఉన్నాము కానీ నేను పాప నియమంలో మేము ఆ పాప నియమం అనేది మా శరీరంలో యాక్టివేట్ అవ్వకుండా ఉండడానికి నా తండ్రి నేను ఆ పాప నియమం అనేది మాలో ఉండకుండా నాకు మీ శరీరంలో లేము, శరీరానికి రుణాత్మలం కాదు. ఈ మధ్యమైన దేహము నా తండ్రి నేను మీ యొక్క జీవం చేత నిండివేయబడుతుంది అనే అనుభవంలోకి వచ్చే సంగతులను గురించి మాకు తెలియజేస్తున్నారు తండ్రి. మీకు అటు అనుభవాల్లో మమ్మల్ని ఉంచుతున్నారు ప్రభావ. నిజమే తండ్రి ఒక్కొక్కసారి మేము అనుభవిస్తున్న జీవితంలో మాకెన్ని నాకన్ని శరీరంలో ఉన్నవారు కాదు అన్నట్టుగా జీవించడానికి తగిన సంగతులను మీరు మాకు తెలియజేస్తున్నారు ప్రభావ. అందుగురించి తండ్రి ప్రధాన యాజకుడిగా అక్కడ జీవిస్తూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. మీ యొక్క పరిచర్యను పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ద్వారా నా తండ్రి నేను ఈ మత్స్యమైన దేహాన్ని నా తండ్రి నేను మీ యొక్క జీవంతో మమ్మల్ని నా తండ్రి లేపుతున్న విధానమును బట్టి మీకు వందనములు తండ్రి. మీకు స్తోత్రం. మీ ప్రేమ నేను 20 ఏళ్ళ కాలంలో కాదు కానీ నా తండ్రి ఇక్కడే నా తండ్రి నేను మహిళ దేహం మేము ధరించుకొని ఎలాగ జీవించాలో నా తండ్రి దాని సంగతులను నాకు తెలియజేసి మమ్మల్ని బలపరుస్తున్న మీ యొక్క కృపను బట్టి మీకు వందనములు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను ఆ మేలులో ప్రతిదినము నా జీవితంలో నేను జీవించడానికి నా తండ్రి నేను అనుదినము నా తండ్రి పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యను పొందుకోవడానికి కూడా మీరు మీకు అనుగ్రహిస్తున్న సంగతులను బట్టి మీకు వందనాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్నామే. నేను ఇటు జీవము నా తండ్రి నేను ఈ యొక్క మహిమ దేహం ద్వారా ఇక్కడ మేము ఈ లోకంలో జీవించినప్పుడు తండ్రి నేను రేపు క్రీస్తు న్యాయపీఠ మీదట మాకున్న సిద్ధపరిచిన యొక్క జీవితం గురించి కూడా మాకు తెలియజేశారు ప్రభు. ఎప్పుడైతే ఈ దేహంలో లేమో అని మేము అనే ఎక్స్పీరియన్స్లో మేము ఉంటామో నా ప్రభు అక్కడ కూడా అదే అనుభవంలో మేము ఉంటామని అనేక పట్ల ఇక్కడ మేము ఎంతగా జీవిస్తామో నా ప్రభు మాకు అక్కడ అంతగా జీవితం ఉంటుందని మీరు మాకు తెలియజేశారు ప్రభు. అటు జీవితానికి నా తల్లి కూర్చున్న సంగతులను నాకు తెలియజేస్తూ మమ్మల్ని బలపరిచిన దేవాన్ని కొన్ని స్తోత్రము నాయన ఇటు నిత్య